ఈ వీడియోలో మనం హెచ్ఎంపివి వైరస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వైరస్ ఫస్ట్ టైం 2001 లో నెదర్లాండ్ లో డిస్కవర్ చేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా నార్దర్న్ చైనీస్ పార్ట్ లో ఈ వైరస్ రీసర్ఫేస్ అయింది. ఈ వైరస్ లక్షణాలు మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు కోవిడ్ వైరస్ లాగే ఉన్నవి. సో రీసెంట్ గా ఇండియాలో ఈ వైరస్ స్ప్రెడ్ కాలేదని మనం అనుకుంటున్నాం. ఈ రోజు మీరు న్యూస్ లో చూసుకున్నట్లయితే ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరు 2 persons లో ఈ వైరస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ వైరస్ ఏంటి, దీంట్లోని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు వ్యాక్సిన్ ఉందా లేదా తీసుకుంటే దిస్ ఈస్ ఎ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. వెన్ ఐ సే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇట్ కాజెస్ both upper and lower respiratory tract infections. Mostly this virus can affect children's and elderly people. Why sir? Children's and elderly people are having less immune system or weak immune system. That is why these two group people are most vulnerable for this particular virus. ఈ వైరస్ రీసెంట్ గా చైనాలో వెరీ రీసెంట్ గా ఈ రోజు ఇండియాలో కూడా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. బట్ పాయింట్ హియర్ ఇస్ దీనికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే యాజ్ లైక్ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి ఇక్కడ. వన్ ఈస్ ఎ కామన్ కోల్డ్ ఇంక్లూడింగ్ కాఫ్, ఫీవర్, and we can also look for shortness in breath, sore throat, wheezing, fever, rush on the body. These are the symptoms of HMPV virus. But ఈ వైరస్ లో పర్టికులర్ గా ఇంక్యుబేషన్ టైం మీరు తీసుకుంటే మినిమం 3 to maximum 6 days is the incubation period for this particular virus. ఇంక్యుబేషన్ అంటే మీనింగ్ ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని లక్షణాలు చూపించే సమయాన్ని ఇక్కడ మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. దీనివల్ల కొంతమందిలో బ్రాంకైటిస్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాపర్ గా పనిచేయకపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం, డిసీజెస్ లాంటివి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే లైక్ కోవిడ్ వైరస్, కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ స్నీజింగ్, వామిట్, స్ప్లిట్టింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ కాంటాక్ట్ అంటే ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తితో మీరు కాంటాక్ట్ లో ఉంటే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం కోవిడ్ టైంలో ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యాం? సోషల్ డిస్టాన్సింగ్. ఇప్పుడు కూడా సోషల్ డిస్టాన్సింగ్, వాషింగ్ యువర్ క్లోత్స్ అండ్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దిస్ పర్టికులర్ థింగ్. ఎందుకంటే ఈ వైరస్ కి నో వ్యాక్సినేషన్ యాజ్ ఆఫ్ నౌ. రీసెంట్ వర్క్ ఇండియాలో లేదు అనుకున్నాం. టుడే వీ హ్యావ్ రికార్డెడ్ 2 cases in Bangalore, Karnataka. So be aware about this particular new virus that is spreading across the India very fastly. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్ గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం వల్ల ఈ వైరస్ ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ వైరస్ ని మనం చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ COVID-19 అప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. చాలా ప్రికాషనరీ మెజర్స్ ని కూడా ప్రజలకు నేర్పించడం జరిగింది. ఇలాంటి మెజర్స్ డే 1 నుండి పాటించడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ ని చాలా ఈజీగా ఇండియాలో కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో భయపడకుండా అందరూ కూడా ప్రికాషన్ మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిది.